స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎక్కలేని కొండపైకి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 61:2 మొదటి భాగము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. స్నేహితులారా, ఈ మాటలు దావీదు జీవితమును గూర్చి, ఆయన అనుభవములను గూర్చి రాయబడినటువంటి మాటలండి. దావీదు జీవితంలో ఆయన కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు, తన కుమారులకు, కుమార్తెలకు, తను కట్టుకున్నటువంటి భార్యలకు సైతము దూరంగా ఉండి అనామకుడిగా, ఒంటరితనముతో, ఆకలి దప్పుకలతో, సరి అయిన నివాస స్థావరము కూడా లేకుండా బ్రతకాల్సినటువంటి దినములు అతని జీవితంలో సంభవించినవి. స్నేహితులారా, మన జీవితాలలో కూడా కొన్ని పర్యాయాలు మన తప్పిదము ఉండినా లేకపోయినా అందరికీ దూరము కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు మన నుండి దూరమైపోతారు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరినీ కోల్పోయి ఒంటరి వారముగా మిగిలి మన జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళాలనో, ఏ చోట నివసించాలనో, ఎవరి నుండి ప్రేమ అభిమానాలు దొరుకుతాయో, ఎవరి ప్రోత్సాహము దొరుకుతుందో, అసలు ఎవరి కొరకు కూడా బ్రతకాలనో తెలియనంత వేదన, కన్నీటి దారలు మన జీవితంలో కూడా ఏర్పడడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఒకవేళ నీ జీవిత అనుభవం కూడా అందరినీ కోల్పోయిన అనుభవం అయితే, నీ జీవిత అనుభవం కూడా అయ్యో నేను ఎవరి కొరకు బ్రతకాలి, అందరూ నా నుండి దూరమైనారే, అందరూ నన్ను అపార్థం చేసుకున్నారే, అందరూ నన్ను దూరం పెట్టినారే అని ఆ నొప్పి, హృదయము ద్రవించిన, హృదయము గాయపడిన అనుభవము నీ జీవితంలో కూడా ఉండినట్లయితే, స్నేహితులారా, దావీదు జీవితంలో నుండి ఈ గొప్ప ఆదరణకరమైనటువంటి మాటలు దేవుడు నీ కొరకే, ఆ కన్నీళ్ళలో ఉన్నావు కదా, ఆ ఒంటరితనంలో ఉన్నావు కదా, దుఃఖపడుతూ ఉన్నావు కదా, దిక్కులేనటువంటి వాడవుగా ఉన్నావు కదా, ఏం చేయాలనో, ఏ స్థలానికి వెళ్ళాలనో, ఎవరితో మాట్లాడాలనో, ఎవరిని సంప్రదిస్తే నీ సమస్య తీరుతుందో అర్థం కాని పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నావు కదా, ఈ ఆదరణకరమైనటువంటి మాటలు నీ కొరకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఈ అనుభవాన్ని తన కుమారుడైనటువంటి అబ్షలోము గారు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్ని, స్నేహితులారా, బయట వ్యక్తులు శత్రువులుగా ఉండడం వేరు, లేక మనకు ఆపోజిషన్ పార్టీ వారు, ఆపోజిషన్కి సంబంధించినటువంటి వారు మన మీద కుట్ర పన్నడం వేరు. సొంత కుటుంబమే, తన కడుపులో జన్మించినటువంటి తన కుమారుడే తన మీద కుట్ర పన్ని తనను ఆ రాజ్యం నుండి, కుటుంబం నుండి, అందరి నుండి వెళ్ళగొట్టినటువంటి సందర్భము ఎదురైనప్పుడు దావీదు గారు కూడా అయ్యో నా కుమారుడే నన్ను
ఇన్ని వేదనలకు బాధలకు గురి చేస్తూ ఉన్నాడే, నా కుమారుని హృదయంలో నాకు స్థలం లేదే, నా కుమారుని ఆలోచనలలో స్థలం లేదే, నా కుమారుని జీవితంలో స్థలం లేదే, నా సొంత కుటుంబంలోనే నేను పరాయి వాడను అయిపోయినానే అనే దుఃఖము ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు స్నేహితులారా, ఆయన ఒలివల కొండ ప్రాంతంలో తలదాచుకోవడానికి వెళ్ళినడండి. అన్ని రోజులు సింహాసనము, రాజా భవనము, ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కలిగిన గృహంలో నివాసం ఉన్నటువంటి దావీదు గారికి తన కుటుంబం నుండి దూరమైన తర్వాత తల దాచుకోవడానికి సరి అయిన స్థలం కూడా దొరకనటువంటి పరిస్థితి అండి. ఒక రాజుగా బ్రతికినటువంటి వ్యక్తి అడవులలో ఏ చెట్టు నీడన నేను తలదాచుకోవాలి, ఏ కొండలలో నేను తలదాచుకోవాలి, ఏ కొండ నాకు ఆశ్రయ స్థానంగా ఉంటుందని వెతుకులాడుతున్నటువంటి ఆ కన్నీటి యుక్తమైన పరిస్థితుల యందు ఈ మాట దావీదు గారు పలుకుతూ ఉన్నారు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ మాటలో ఉన్న పరమార్థం ఏమిటనంటే, అయ్యా నాకు ఒక సేఫెస్ట్ ప్లేస్, భద్రత కలిగినటువంటి స్థలము, కన్నీరు దరిచేరనటువంటి స్థలము, శత్రువుల భయము, శత్రువుల యొక్క బాణము, శత్రువుల యొక్క ఉపాయములు దరిచేరనటువంటి భద్రత కలిగిన స్థలంలోనికి నన్ను నడిపించు. అక్కడ కొంత విశ్రాంతి నాకు కావాలయ్యా, కొంత నెమ్మది నాకు కావాలయ్యా. ప్రశాంతత లేని జీవితాన్ని, దిక్కులేని జీవితాన్ని, బాధపడుతున్న జీవితాన్ని, వెలివేయబడినటువంటి జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నానయ్యా. ఒక సరి అయిన నెమ్మది కలిగిన స్థావరాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా అని ఈ మాటలో ఉన్నటువంటి భావము. స్నేహితులారా, నీ జీవితంలో కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్య, ఎవరితో పంచుకోలేని పరిస్థితుల మధ్య, సరి అయిన వ్యక్తులు లేక, సరి అయిన స్థలం లేక, సరి అయిన ఉద్యోగం లేక, సరి అయిన ఎదుగుదల లేక, సరి అయిన నెమ్మది లేక, సరి అయిన ప్రశాంతత లేక, నీ జీవితంలో నీవు నెమ్మది అనుభవించి ఎన్ని రోజులు అవుతుందో స్నేహితుడా, నీవు నవ్వి ఎన్ని రోజులు అవుతుందో స్నేహితుడా, నీవు సుఖముగా నిద్రించి ఎన్ని రోజులు అవుతుందో స్నేహితుడా, ఆ ప్రశాంతత కలిగినటువంటి స్థితి దేవుడు నీ జీవితంలో అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. దావీదు మొర్రలను ఆయనకు అంగీకరించిన దేవుడు నీ మొర్రలను కూడా అంగీకరిస్తాడు. దావీదును బంధకములలో నుంచి తప్పించిన దేవుడు నిన్ను కూడా బంధకంలో నుండి తప్పిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల రక్షక, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నిజమే, కొన్ని పర్యాయాలు మా కుటుంబంలో నుండి, రక్త సంబంధికులలో నుండి, తోడబుట్టిన వారిలో నుండి, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరిలో నుండి అపార్థముల చేత, నిందల చేత అవమానింపబడి వారందరికీ దూరమై ఒంటరితనాన్ని గడిపేటటువంటి బిడ్డలున్నారు. వారికి కన్నీళ్ళున్నా, బాధలున్నా, అవసరతలున్నా, చాలనటువంటి జీవితములున్నా ఎవరితో పంచుకోవాలి, ఏ దిక్కు నుండి నాకు సహాయం దొరుకుతుందో అని అర్థము కాని పరిస్థితుల మధ్య, దిక్కులేని పరిస్థితుల మధ్య జీవనము గడుపుతూ ఉన్నటువంటి వారు ఉన్నారయ్యా. అయ్యా, వారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, నాకు ఒక నెమ్మది కలిగిన స్థలాన్ని, ప్రశాంతత కలిగిన జీవితాన్ని మీరు అనుగ్రహించాలని మీ వైపు తేరి చూస్తూ ఉన్నారయ్యా. మీరు బంధకములను చూడగలిగిన దేవుడవు కదా, కన్నీటి చుక్కలను తుడవగలిగిన దేవుడవు కదా, హృదయ వేదన, గాయపడిన హృదయములను బాగుపరచగలిగిన రక్షకుడవు కదా. ఒక పర్యాయము నీ ప్రియబిడ్డల మొర్రలను మీరు ఆలకించి వారి కన్నీళ్లను తుడిచి ప్రశాంతమైన జీవితములను, నెమ్మది కలిగిన స్థితిని
వారందరికి అనుగ్రహించుమని ఈ ప్రార్థన యందు ఏ బిడ్డలైతే ఏకీభవించి మీ సహాయం కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో వారి మొర్రలను ఆలకించి మీ దీవెన దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.